ఇక నుంచి పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదట. మీకు నచ్చిన వారితో మీకు నచ్చినట్టుగా సంబంధం పెట్టుకోవచ్చు. అది ఎవరైనా సరే, ఎంతవరకైనా సరే. ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏమిటే? ఉండిపో, ఎవరి దగ్గర ఉండిపో. కాకపోతే ఒక అగ్రిమెంట్ ప్రకారంగా ఈ రూల్స్ ని ఫాలో అవ్వాలట. వారు ఎవరైనా సరే ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఫాలో అయినట్లయితే దానికి కోర్టు కూడా మీకు సహకారం అందిస్తుందట. ముందు క్లారిఫై చేయి. అయితే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేని వారు సంబంధం పెట్టుకోవాలి అంటే ఆడవారైనా సరే మగవారైనా సరే మీ వయసు 21 ఇయర్స్ కి పైబడి ఉండాలి. ఒకవేళ మీకు 21 ఇయర్స్ లేకపోతే మీ పేరెంట్స్ ని పర్మిషన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ రూల్స్ ని ఫాలో అవ్వచ్చు. అయితే ఈ రూల్స్ ని ఇండియా మొత్తం మీద తీసుకురాలేదు. ఓన్లీ ఉత్తరాఖండ్ స్టేట్ లో మాత్రమే ఈ రూల్స్ ని పెట్టారు. ఎందుకంటే ఉత్తరాఖండ్ స్టేట్ లో పెళ్లిలపై ఎక్కువ మోజు చూపించడం లేదట. సహజీవనం చేయడానికి మాత్రమే ఎక్కువ మోజు చూపిస్తున్నారంట. అండ్ మేబీ ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకనే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యువకుల కోసం మాత్రమే ఈ కొత్త రూల్స్ ని పాస్ చేసింది. దీని పేరే యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నమాట. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఎందుకన్నా మంచిది మీరు ఈ వీడియోని ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో కింద కామెంట్స్ లో తప్పకుండా పోస్ట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అయితే ఎవరైతే సహజీవనం చెయ్యాలి అనుకుంటున్నారో, ఎవరైతే లీవ్ అండ్ రిలేషన్షిప్ లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జిల్లా అధికారుల వద్దకు వెళ్లి రిజిస్టర్ చేసుకొని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ రూల్స్ ని ఫాలో అవ్వాలట. అయితే ఈ రూల్స్ ని ఎప్పుడు పెట్టారు అనే డౌట్ మీకు వచ్చిందా? ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని అసెంబ్లీలో పుష్కర్ సింగ్ దాన్ సర్కార్ ప్రవేశపెట్టారు. ఒకవేళ ఈ రూల్స్ ని ఫాలో అవ్వకుండా వారి ఇష్టానుసారు సంబంధాలు పెట్టుకుంటే కోర్టు వీరిపై దాదాపుగా 25,000 రూపాయలు జరిమానా అండ్ అలాగే 6 నెలల జైలు శిక్షను విధిస్తుందట. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ని బట్టి ఫైన్ అండ్ అలాగే శిక్ష రెండు ఒకేసారి పడవచ్చు. అయితే ఇందులో ఇంకో ఫార్ములా కూడా ఉంది. అంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులు సంబంధం పెట్టుకుంటారో వారిపై 10,000 రూపాయలు జరిమానా అండ్ అలాగే 3 నెలల జైలు శిక్ష కూడా విధిస్తుందట. అంటే వారం లేదా 10 రోజులు వాడుకొని వదిలేయొచ్చా? లాయర్ కే లా పాయింట్ చెప్పేశావు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ పాయింట్ ని నోట్ చేసుకోండి. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్యూ. అయితే ఈ బిల్లు ప్రకారంగా ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ ను క్రియేట్ చేసిన అండ్ అలాగే ఆల్రెడీ సంబంధం పెట్టుకున్న తరువాత రిజిస్ట్రేషన్ కి వచ్చిన 10,000 రూపాయలు జరిమానా, 3 నెలలు జైలు శిక్ష విధిస్తారట. ఒకవేళ మీకు టైం కనుక బ్యాడ్ అయినట్లయితే శిక్ష అలాగే ఫైన్ రెండు ఒకేసారి పడవచ్చని యూసీసీ బిల్లు చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీడ్ లో ఉన్నారు అనుకుందాం. అంటే మీరు మీ పార్ట్నర్ రూల్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ రూల్స్ ని ఫాలో అవుతూ ఇద్దరు సంబంధం అయితే కొనసాగిస్తున్నారు అనుకుందాం. ఫ్యూచర్ లో మీ ఇద్దరికి సరిపడకపోతే, అంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కనుక వస్తే, అబ్బాయి మూలంగా అమ్మాయి నష్టపోయినా, అమ్మాయి మూలంగా అబ్బాయి నష్టపోయినా, ఇలాంటి సందర్భాల్లో కోర్టును కనుక ఆశ్రయిస్తే కోర్టు మీకు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హత కూడా పొందుతారని చెబుతోంది. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఒకవేళ మీరిద్దరు లీవ్ అండ్ రిలేషన్షిప్ గా చాలు ముగిద్దాం అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మునుపటి ఇచ్చిన రిజిస్ట్రేషన్ పేపర్ అండ్ అలాగే రిలేషన్షిప్ స్టాప్ చేస్తున్నట్టు రద్దు ప్రకటన కాపీని ఇవ్వాలని ఈ బిల్లు చెబుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం కూడా ఉంది. ఒకవేళ వీరిద్దరి సంబంధం కొనసాగింపులో బిడ్డ గనుక పుడితే ఆ బిడ్డను చట్టబద్ధంగానే ప్రకటిస్తారంట. అంటే రేపు మోజు తీరిపోయిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు, బిడ్డ మాత్రం గాలికి పెరగాల. ఏం పాయింట్ పట్టుకున్నావురా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ పాయింట్ ని కూడా నోట్ చేసుకోండి. రైట్ ఆన్సర్, రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్యూ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయితే ఈ బిల్లు గురించి మీకు క్లియర్ గా తెలియాలంటే 5 రూల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క రూల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. రూల్ నెంబర్ 1, ఒక జంట పెళ్లి చేసుకున్న తరువాత కొన్ని సంవత్సరాలు కాపురం చేసి డివోర్స్ తీసుకున్న తరువాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ తిరిగి ఈ రూల్ ప్రకారంగా ఈ ఈసీసీ లీవ్ అండ్ రిలేషన్షిప్ లో చేరి సంబంధాన్ని కొనసాగిస్తామంటే దానికి ఆ రూల్స్ అస్సలు ఒప్పుకోదట. రూల్ నెంబర్ 2, ఈ యూసీసీ లీవ్ అండ్ రిలేషన్షిప్ లో సంబంధాన్ని కొనసాగించాలంటే ఇద్దరిలో ఒకరు మైనర్ గనుక ఉంటే ఆ రిజిస్ట్రేషన్ అస్సలు చెల్లదట. రూల్ నెంబర్ 3, సహజీవనం సంబంధాన్ని కొనసాగించాలంటే ఆడవారైనా సరే మగవారైనా సరే ఒకరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఇంకొకరికి పెళ్లి కాకుండా ఉంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ రిజిస్ట్రేషన్ బిల్లు చెల్లదట. ఇద్దరికి పెళ్లి కాకుండా ఉంటేనే ఈ రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. రూల్ నెంబర్ 4, ఒకవేళ ఇద్దరులో ఒకరు వేరే వాళ్ళతో ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు మీతో కనుక రిలేషన్షిప్ కి వస్తే దానికి కూడా ఈ బిల్లు చెల్లదట. అంటే
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ నెంబర్ 5. బహుశా ఇద్దరు సంబంధం పెట్టుకోవడానికి రెడీ అయిపోయినప్పుడు బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఇద్దరిలో ఒకరు తొందరపాటు నిర్ణయం తీసుకున్నానేమో అని అనిపిస్తే ఆ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టం లేకపోతే వారిని బలవంతం చేయకూడదట. అలా చేసినా కూడా ఈ బిల్లు వర్తించదని చెబుతున్నారు. ఒకవేళ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత మీకు సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే రద్దు కాపీని ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవచ్చు. అంతేగా ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని దీన్ని బట్టి చూస్తే ఇది కూడా ఒక రకమైన పెళ్లి అని అనిపిస్తుంది. కాకపోతే బయట జరిగే పెళ్లిలకు విడాకులు ఒక ఫెసిలిటీ అయితే దీంట్లో చాలా ఫెసిలిటీ అండ్ చాలా ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. మనుషులు విడిపోవడానికి అండ్ అలాగే సచ్చినట్టు బ్రతకడానికి అలాగే తొందరగా చావడానికి. అయితే రిజిస్టర్ మ్యారేజ్ కి దీనికి కంపారిజన్ వచ్చేస్తే ఇది మాత్రం 2.0 అని చెప్పవచ్చు. కాకపోతే డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటే బాధ్యతగా నడుచుకోవాలి. కానీ ఇది మాత్రం అలా కాదు, ఓన్లీ ఎంజాయ్మెంట్. జీవితంలో ఎక్కువగా సుఖపడడానికి ఈ రూల్స్ మాత్రం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. మంచి కట్టుబాట్లు సార్. అయితే టోటల్ గా ఈ రూల్స్ వల్ల కొన్ని ప్లస్ ఉన్నాయి, అలాగే కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ ని తీసుకొచ్చిందని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు. మీతో పాటు చాలా మంది ఈ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి అంటే అది కేవలం మీరు చేసే లైక్ తోనే ముడిపడి ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మందిని ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేసేలా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మరిన్ని మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా ఆన్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో మంచిది.